హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి రూట్ ఇది బాన్స్వాడ నుంచి నిజామాబాద్ రావడానికి పోవడానికి మెయిన్ హైవే రూట్ ఇది. ఈ రూట్ వచ్చేసి నాగారం అటవీ ప్రాంతం. ఇది చాలా ఫేమస్ అయినది. ఇక్కడ వన్యమృగాలు గతంలో చాలా పెద్ద పుళ్ళు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే చిరుత పుళ్ళు ఉన్నాయి, ఎలుగుబంట్లు, అట్నే అడవి పందులు, ఈ కోతులు, కొండముచ్చులు ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు. అయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మా మిసెస్ లక్ష్మి, నా పేరు నాగభూషణము, మా రోజీ ఉంది దీంట్లో. ఒకసారి చూపెట్టండి రోజీ అందరం కలిసి మేము నిజామాబాద్ నుంచి బీర్కూరు వెళ్ళడం అయింది. బీర్కూరు మా మిసెస్ వాళ్ళ సొంతం పుట్టి పెరిగిన ఊరు, మా అత్తగారి ఊరు. అక్కడ చిన్న అకేషన్ ఉంటే చూసుకొని వస్తున్నాము. అయితే ఈ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు ఎండాకాలమే ఈ విధంగా ఉంది. రేపు వచ్చే వర్షాకాలంలో వర్షాలు పడితే ఇంకా పచ్చగా చాలా ప్రకృతికి ఆహ్లాదంగా ఉంటుంది. ఇటువంటి ప్రకృతిని చూడాలన్న ప్రకృతి ప్రేమికులకు అయితే చాలా మంచి నేచర్. ఈ రోడ్లో వస్తూ ఉంటే కూడా చాలా మంది వెహికల్స్ పోతా ఉన్నాయి, చాలా వెహికల్స్ వస్తున్నాయి. గతంలో అయితే పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో ఎవరికో ఉండేది కార్లు ఉండాలంటే ఊర్లో 1-2 కార్లు అట్లా ఉండేది, కానీ ఇప్పుడు అడుగడుగున కార్లు ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీలో ఎలా అయితే ట్రాఫిక్ ఉంటుందో ఆ విధంగానే ఉన్నాయి. అంటే ఈ వెహికల్స్ ఎక్కేందువల్ల వన్యమృగాలు కూడా తగ్గిపోయినాయి, అడవి ప్రాంతం తగ్గిపోతుంది. ప్లస్ ఈ అడవి ప్రాంతంలో కూడా నిజామాబాద్ నుంచి కొంతమంది వ్యక్తులు ఈ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది తీసుకొచ్చి కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రకృతి మొత్తం పాడవుతుంది. ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలా. ఇట్లాంటి వేస్టేజ్ను కనిపిస్తుంది ఇక్కడ, వేస్టేజ్ని వేసే వాళ్ళని పట్టుకోవాలా, గవర్నమెంట్ వాళ్ళకి శిక్షించాలా. అప్పుడే మన ప్రకృతిని ముందు తరాలకు అందించగలుగుతాం, మంచి ప్రకృతిని ముందు తరాలకు అందించగలుగుతాం మనం. ఈ విధంగా నా యొక్క అభిప్రాయం ఇది. మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం అయింది. అందరికీ బాయ్. ఓకే, డన్.